नमस्कार, आप देख रहे हैं अब तक टीवी चैनल। हमारे संवाददाता मोहम्मद मुजफ्फर अली ने हैदराबाद से जानकारी देते हुए बताया, लालागुंडा स्टार होटल में कुछ हिंदू ग्राहक गोवर्धन और उनके दोस्त बिरयानी खाने के लिए होटल में गए हुए थे। उस बिरयानी में एक मक्खी थी। फिर उस ग्राहक ने लालागुंडा पुलिस स्टेशन में जिसकी शिकायत की तो उस होटल में किसी अज्ञात व्यक्ति ने कहा कि आप एक हिंदू व्यक्ति हैं, आप बीफ बिरयानी खाने आए हैं। उसने हिंदू और मुस्लिम के बीच लड़ाई शुरू कर दी और गोवर्धन ने कहा है कि बहुत सारे ग्राहक होटल में आएंगे, जैसे बच्चे, परिवार और बुजुर्ग लोग। अगर कोई बीमारी होती है तो इसका जिम्मेदार कौन होगा। उसे यह बयान दिया गया कि यह बात मेरे साथ हुई और अगली बार इस तरह की घटना किसी दूसरे के साथ भी दोहराई जा सकती है। इसलिए उन्होंने मीडिया से अनुरोध किया है कि इस तरह की चीज़ों को जनता के सामने उजागर करें ताकि वे इसे फिर से न दोहराएं। उन्होंने यह भी बताया कि हम इस स्थिति पर गंभीर कार्रवाई भी कराएंगे। आगे क्या कुछ चर्चा हुई, आइए चलते हैं हमारे संवाददाता के साथ। नमस्कार, నేను ముజాఫర్ अब तक न्याय న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా। హైదరాబాద్ తెలంగాణ మెడ్చల్ మల్కాజ్గిరి। ఈ రోజు ఒక చిన్న సమస్య గురించి మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ లాలాగూడ పోలీస్ స్టేషన్ కి రావడం అనేది జరిగింది। ఇక్కడ మన బ్రదర్ ఒక గోవర్ధన్ అనే పర్సన్ అతను మీడియాకి అప్రోచ్ అవ్వడం జరిగింది। అది దాని గురించి మనం ఇప్పుడు సమస్య ఏందో మనం అడిగి ఇప్పుడు తెలుసుకుందాం। చెప్పండి గోవర్ధన్ గారు, ఏమైంది? నమస్కారం అండి, నా పేరు గోవర్ధన్। నేను లాలాగూడలో ఉంటాను। నిన్న నైట్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి 10 గంటల ప్రాంతంలో హోటల్ సూపర్ స్టార్ నార్త్ లాలాగూడ శాంతినగర్లో ఉంటుంది, ఆ హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది। ఆర్డర్ చేస్తే ఒక 1 అవర్ వెయిట్ చేయండి, 1 అవర్లో మీకు బిర్యానీ ఇస్తామని చెప్పేసి 1 అవర్ వెయిట్ చేయించారు। 10 గంటలకు వస్తే 11 గంటలకు పిలిచి నాకు టేబుల్ పై 2 ప్లేట్ల బిర్యానీ సర్వ్ చేశారు। వాళ్ళు 2 ప్లేట్ల బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు నేను ఒక ముద్ద ఇలా కలిపి ఇట్లా నోట్లో పెట్టుకున్నప్పుడు నా ఫ్రెండ్ చూసి దీంట్లో ఈగ ఉంది, తినకు అని చెప్పేసి అన్నాడు। అది దాని గురించి ఏమైనా ఫోటో మీ దగ్గర ఏమైనా ఈగ ఏమైనా ఫోటో ఉందా? ఇదే సార్ బిర్యానీ, ఒక ఫోటో చూపించండి ఒకసారి। ఇదే సార్ ఇక్కడ మీరు చూసినట్టు వంటి విషయం లాలాగూడ స్టార్ హోటల్ దగ్గర 2 ఈగలు అనేది మనకు అన్నంలోకి వచ్చింది। సో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం అనేది జరిగింది। వాళ్ళు మాట్లాడితే కూడా మరి వాళ్ళు దాని గురించి వేరే విధంగా మాట్లాడాలని చెప్పడం అనేది జరుగుతుంది। ఇక్కడ ఇంకేం జరిగింది? అక్కడ నిన్న నైట్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రోజు పొద్దున 11 గంటల ప్రాంతంలో నేను అక్కడికి హోటల్కి వెళ్ళడం జరిగింది। ఎందుకు వెళ్ళడం జరిగిందంటే రాత్రి మీరు లేరు, మీ హోటల్ సిబ్బంది వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇది చూడని చెప్పే లోపు అన్నోన్ పర్సన్ అంటే వాళ్ళకి సంబంధించిన పర్సన్, అతని పేరు ఆసిమ్। మీరు కూడా అక్కడే ఉన్నారు? నేను కూడా అక్కడే ఉన్నాను। మీరు కూడా తిన్నారా? అంటే నేను తినలేదు, నేను మా ఊరు తింటుంటే అందులో నాకు ఈగ కనిపించే వరకు ఆగు 2 నిమిషాలు ఆగు, అది చూడు ఫస్ట్ ఈగ చూడని చెప్పి చెప్తే అప్పుడు మా వాడు నోట్లో పెట్టేసుకున్నాడు, కూడా నోట్లో పెట్టేసుకుని తీసేసి ప్లేట్లో పెట్టి। అతని పేరు ఆశం। అతను వచ్చి ఇక్కడ ఇది బీఫ్ షాప్, నువ్వు చూస్తే బొట్టు పెట్టుకొని ఉన్నావు, ఇది బీఫ్ షాప్ కి మీరు హిందువులు రావచ్చా, ఎందుకు హిందూ ముస్లిం గొడవ పెట్టడానికి వస్తున్నావా, ఈగనే పడ్డది కదా, ఒక పందికొక్కు పడలేదు, ఒక ఎలుక పడలేదు, ఒక దానిమంటారు బల్లి పడలేదు, నువ్వు ఎందుకు ఇంత సినిమా చేస్తున్నావు, దీన్ని పడ్డది ఈగనే కదా, పడితే పడ నువ్వు చచ్చిపోలేదు కదా, బతికే ఉన్నావు కదా, నువ్వు హిందూ ముస్లిం గొడవ చేయడానికి నాకు వచ్చినావు, నాకు అర్థమైపోయింది, నీకు ఏమైనా పైసలు కావాలని డైరెక్ట్ అడిగినాయన। నేను పైసల గురించి రాలేదు, అట్లాంటి డిమాండ్స్ నేను చేయడానికి రాలేదు, ఈ తప్పు జరిగింది। ఎందుకంటే ఇట్లా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏమంటారు ఆకలికి ఇక్కడ ఆగి ఇక్కడ హోటల్ ఉంది కదా తిందామని ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు హోటల్। ఇప్పుడు ఇయ్యాల రేపు ఏమైపోయిందంటే స్విగ్గీ ఉంటుంది, జొమాటో ఉంటుంది, అందరు ఆర్డర్ పెట్టుకుంటారు। నాకు ఇప్పుడు లైవ్ దొరికింది కాబట్టి నేను ఈ సంఘటన ఇట్లా చెప్పడం జరుగుతుంది। మీరు మళ్ళా పిఎస్ లో మళ్ళీ ఏమైనా కంప్లైంట్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? మరి ఎవరికి కంప్లైంట్ చేశారు దాని గురించి? ఇది చూడగానే నేను నిన్న నైట్ 100కి డైల్ చేశాను, పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చిండు, హోటల్ సిబ్బంది వాళ్ళు లేరని చెప్పేసి జరిగింది। సో రేపు పొద్దున మీరు రండి అని చెప్పి ఈ రోజు నేను పొద్దున అక్కడికి వెళ్ళడం జరిగింది। వెళ్ళిన తర్వాత హాసం అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఈ హిందూ ముస్లిం అని చెప్పేసి దాన్ని బయటగా తీసి దాన్ని మొత్తం వల్గర్ గా మాట్లాడడం జరిగింది అక్కడ। అతను హోటల్ కి ఏం కాదు, అతను ఖాళీ జస్ట్ ఒక వాళ్ళ ఫ్రెండ్స్ లాగానే, హోటల్ మేనేజ్మెంట్ మాత్రం కాదు, అతను బయటవాడు। ఇంకోటి అతను ఏరియాలో చాలా మిస్యూజెస్ అన్నీ ఉన్నాయి, గుండా అవన్నీ చాలా ఉన్నాయి।
ఓకే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి హోటల్ స్టార్ హోటల్ అనే ఒక హోటల్లో లాలాగూడలో అక్కడ సూపర్ స్టార్ హోటల్ అనేది లాలాగూడలో ఒక దాంట్లో ఇలాంటి జరిగిన సంఘటన మనకు గోవర్ధన్ గారు ఇప్పుడు మనకు తెలియజేశారు. సో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అతను కోరుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఆ హోటల్కి అనేది విజిట్ చేస్తారు. సో ఎవరికైనా ఇలాంటి రోగాలు రావచ్చు అనే ఒక అభిప్రాయం అనేది అతను మనకు తెలియజేశారు. సో దీని గురించి మరి ఇంకా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మనం ఇంకా చూద్దాం. అప్పటివరకు చూస్తుండండి అబ్ తక్ హైదరాబాద్ తెలంగాణ.